ప్రియమైన వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు. మరి ఈ దినం కూడా ఆదివార దినం అంటే ఆరాధన దినంగా ఉంటున్నది. మరి విశ్వాసులైన వారికి ఆరాధన దినము. ఆరాధన అంటే దేవుణ్ణి ఆరాధించుట. అంటే మరి బైబిల్ ప్రకారము మనకు చెప్పబడిన వాక్యం ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా అనేటువంటి సత్యం. కాబట్టి మనము ఒక బొమ్మ కానీ, ఒక సింబల్ కానీ, ఒక పటం కానీ ఏది పెట్టుకోం. ఆత్మతో ఆరాధించుట అనేటువంటి ఒక సత్యం, అది పరలోకం నుంచి మనకు బయలుపరచబడే సత్యం. ఆయన నమ్మిన వారు మాత్రమే దాన్ని కనుగొనగలరు. మరి ఈ దినం కూడా ఆరాధన కొరకై కొన్ని వాక్య భాగాలు చూసుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనములో, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచుంటున్నాడు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివార దినం ఉదయకాలాన్నే మరి చూసినట్లయితే మగ్ధలేనే మరి వేరొక మరి స్త్రీలు కొంతమంది ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినాడు. ఆయన చూసేదాని కొరకే, ఆయనక మరి శరీరాన్ని మరి చూసేదాని కొరకే. వాళ్ళకు తెలియదు. అయితే అక్కడ పోయిన వెంటనే అక్కడ రాయి పొరలించబడి ఉంటా. ఆయనక మరి చూసినట్టయితే ఆయన శరీరం లేకపోవట, మరి అక్కడ ఉన్నటువంటి కాదు తను ఏం చెప్పినాడు, ఆయన లేచుంటున్నాడు అని చెప్పినాడు. ఈ వార్త విన్న వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు, సంతోషంతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అప్పుడు మార్గమధ్యంలో యేసు వారికి కనిపించి ఏం చెప్తున్నాడు, వారిని ఎదుర్కొని మీకు శుభమౌనుగాక అంటున్నాడు. వెంటనే వారు భయపడిపోయినారు, ఎవరది. అయితే ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన మ్రొక్కినారు. కాబట్టి ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఆయన మ్రొక్కుట లేక పూజించుట లేక ఆరాధించుట అనేటువంటి యొక్క స్వభావం, అటొక గుణలక్షణం మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే గౌరవించుట వేరే, ఆరాధించుట అనేటువంటిది గౌరవం కంటే అధికమైనది. ఎందుకంటే ఆయన పునరుత్థానుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరణాన్ని, సమాధిని, లోకాన్ని జయించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ పునరుత్థానమైన దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారు ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పునరుత్థానాన్ని గురించి మరి కీర్తనకర్త ముందుగానే చెప్తుంటున్నాడు. అనేక ప్రవచనాలు ఉంటున్నాయి పాత నిబంధన గ్రంథంలో, కొన్ని మాత్రం మనం చూసుకుందాం. మొట్టమొదటిదిగా 16వ కీర్తన 10వ వచనములో ఇక్కడ ఏమంటున్నాడు, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టు, నీవు జీవమార్గముని నాకు తెలియజేస్తావు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖము కలదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్ట నీవు. కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క శరీరము మరణించిన తర్వాత అది కుళ్ళిపోలేదు. అది ఏం చేస్తున్నది, కుళ్ళిపోకుండా మరి తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటున్నాడు అనేటువంటి మరి ఇక్కడ ఏం చెప్పండి, ప్రవచనముగా చెప్పబడినది. అదొక ప్రవచనం మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో మనం చూస్తాం. అట్లాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని తన శిష్యులతో మొదలుపెట్టగా. ప్రవే చెప్తున్నాడు, ఇప్పుడు ప్రవచనం కాదు. ప్రవే ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ వాళ్ళతో అంటే శిష్యులతోనూ ప్రధాన పెద్దలతోనూ మరి వాళ్ళతో కూడా చుట్టూ ఉండే వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, నేను మరి పెద్దలకు అప్పగించబడి వారి ద్వారా మరి శిక్ష పొంది చంపబడి 3వ దినం తిరిగి లేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఎవరు కనిపించిన వాళ్ళకు అక్కడ మరి పునరుత్థానుడైన క్రీస్తు మరి ఆయనకు ఆరాధనకు పాత్రుడు. కాబట్టి మన జీవితంలో పునరుత్థానుడైన క్రీస్తును మనం చూసినట్లయితే ఆయన ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనంలో ఏమంటున్నాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనములో కదా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మరి ఈ గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోనని వ్రాయబడినది కదా, నేను లేచి మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదని చెప్పాను. కాబట్టి ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు, పాత నిబంధనలో వ్రాయబడినటువంటి కార్యాన్ని చెప్తున్నాడు. ఎట్లాగా గొర్రెల కాపరి, ఎందుకంటే యేసు ప్రభువు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. కాబట్టి ఈ గొర్రెల కాపరిని కొట్టేస్తారు, కొంతమంది చంపేస్తారు. అప్పుడు నా చుట్టూ ఉంటే మీరు కూడా అందరూ పరిగెత్తిపోతారు. అదే జరిగింది. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఒక్కరు కూడా ఆయన దగ్గర అందరూ శిష్యులు పరిగెత్తిపోయినారు, దూరం నుంచి దాక్కొని ఉంటున్నారు. ఈ వాక్యం నెరవేరుతుంది మీలో ఉంటున్నాడు. కాబట్టి తానే తన యొక్క మరి మరణ పునరుత్థానానికి సాక్ష్యం చెప్తుంటున్నాడు అన్నమాట. మనం గమనించవలసి అనుకుంటున్నాం. అదే మరి చూస్తుంటున్నాము 26వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసాం కదా. అట్లాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా
మార్క్స్ వార్త 9వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటాడు ఇక్కడ? ఆయన కొండ దిగి వచ్చుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే కానీ అంతకు మునుపు మీరు చూచినది వాటిని ఎవరితోనూ చెప్పవద్దని. కొండ దిగి వస్తూ వారితో మాట్లాడుకుంటున్నాడు, శిష్యులతో చుట్టూ ఉండాలి. నేను చేసినట్టు అద్భుతమైన కార్యాలు మీరు ఇతరులకు చెప్పొద్దు. ఎందుకంటే ఎంతవరకంటే నేను తిరిగి లేచి వరకు అంటున్నాడు. కాబట్టి అయితే వారు ప్రచురిస్తూనే ఉన్నారు, ఆయన మహిమను ప్రచురిస్తున్నారు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నారు? 2వ అధ్యాయం 19వ వచనంలో గమనించినట్లయితే ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ యూదులైన వారు ఆయనతో కూడా వెళ్ళుచు అక్కడ చూపించారు. మరి ఈ దేవాలయం చూడి ఎంత గొప్పదో, మాకు మరి సొలొమోను కట్టించిన దేవాలయం అని వాళ్ళు మెచ్చుకున్నారు. యేసుప్రభు దగ్గర మెచ్చుకునేప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, యేసుప్రభు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, యేసుప్రభు చెప్పే మాట ఏమంటే 19వ వచనంలో, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదని వారితో చెప్పను. వాళ్ళకు ఆశ్చర్యం అయిపోయింది, వాళ్ళకి అర్థం కాలే. అది కొరకే ఆయన తన శరీరం అనేటువంటి దేవాలయాన్ని గురించి చెప్తుంటున్నాడు. కాబట్టి ఇన్ని రకాలుగా ఆయన సూచనగా చెప్పిట్టున్నాడు ఆయన మరణం పునరుత్థానం గురించి. 3 దినాల్లో తిరిగి నేను దేవాలయం లేపుతానంటే వాళ్ళకి అందరికీ చాలా ఆశ్చర్యం అయిపోయి కొంతమంది లేదు ఇతడు దేవదూషణ చేస్తున్నాడని తర్వాత నిందిస్తాడు. ఈ దేవాలయం ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ చూసినట్లయితే ఈ దేవాలయము మరి చూసినట్లయితే 46 సంవత్సరములు దీన్ని కట్టిరే, మరి నీవు 3 దినములు లేపుతావు అంటున్నావు. అయితే తన శరీరం అనేటువంటి దేవాలయాన్ని గురించి చెప్పినాడు అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దినాల్లో ఆరాధన చేస్తున్నాం, కానీ ఆత్మీయమైన కార్యాలు మనం అర్థం చేసుకోము, శరీర సంబంధ కార్యాలతోనే మనం ఉంటాం. అదే అపోస్తల కార్యం 26వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడు? 26వ అధ్యాయం 22వ వచనంలో, ఆయనను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచుండగా క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానంలో పాలు పొందిన వారిలో మొదటివాడొకటి చేత, పునరుత్థానంలో మొట్టమొదటి వాడేటటు చేత మరి నాకేం కలిగిస్తున్నాడు? నాకు ఒక నిరీక్షణ కలిగిస్తున్నాడు. ఏంటంటే ఈ ప్రజలకు అన్ని జనులు నేను వెలుగుగా ప్రచురింపబో ప్రవక్తలు మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పలేదు. కాబట్టి ఆయన గురించి ఏం చెప్తున్నాడు? ఆయన మరణించి భూస్థాపన చేయడు తిరిగి లేచేవాడుకుంటున్నాడు అనేటి కార్యాన్ని. కాబట్టి పునరుత్థానమైన క్రీస్తు. ఇప్పుడు మనం చూసిన విషయాలన్నింటిలో కూడా పునరుత్థానమైన క్రీస్తుని గురించి చూస్తున్నాము. పునరుత్థానమైన క్రీస్తును మరి ఆరాధించిన వారుగా, మ్రొక్కిన వారుగా, నమస్కరించిన వారుగా ఉంటున్నారు అనేది చూస్తున్నాం. కాబట్టి సంఘము, ఆది సంఘములో మొట్టమొదటిగా మరి అపోస్తల కార్యము 2వ అధ్యాయం 46, 47 వచనాలు ఏం చూస్తున్నామంటే, వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్ప కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజల వలన దయ పొందిన వారైరి. కాబట్టి విశ్వాసులైన వారు ఎవరు విశ్వాసులు అంటే వారు ఆయన వాక్యం అంగీకరించి మరి బాప్తిస్మం పొందిన వారు ఇంచుమించు 3000 మంది ఒక దినం రక్షించబడినారు. కాబట్టి రక్షించబడిన వారి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే వారు మరి చూస్తుంటాము ప్రతిదినము కదా అపోస్తల బోధయందును సవాసమందు రొట్టె విరుచుటను ప్రార్థన చేయడం ఎడతెగక ఉన్నారు. ఇది కాబట్టి ఈ దినాల్లో కూడా ఆరాధన అనేటువంటి చెప్పేది. ఎందుకంటే ఆరాధన అనేటువంటి ప్రాముఖ్యమైనది ఉంటుంది. ఈ లోకంలో మాత్రమే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత పరలోకమైనా కూడా అక్కడ దేవుడు మహోన్నతుని దేవుని యొక్క ఆ యొక్క సింహాసనం ఎదుట మనము ఆరాధించే వాళ్ళకుంటున్నాం. గొర్రెపిల్ల యొక్క ఘనత, మహిమ, స్తుతి పొందుటకు పాత్రుడిని గొప్ప జనసింహం అక్కడ ఉంటుంది. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చూసినట్టే వాటిలో మనం పాల్గొనకుంటున్నాం. కాబట్టి ఎంత గ్లోరిఫికేషన్, ఎంత మహిమను మనం కనుగొనే వాళ్ళకుంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, ఇటువంటి నిత్యమైన మహిమ కొరకై మనం వేచి ఉంటున్నాము. ఆ నిత్య మహిమలో ఉండి నిత్యుడకు దేవుడు, పునరుత్థాన దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, పునరుత్థానం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నమస్కరించారు. మనం కూడా నమస్కరించవలసి వారుకుంటున్నాము. ఆ విధంగా చేసినట్లయితే ఆయన ఆరాధించుట అంటారు. ఆ విధంగా ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక.